నటసింహం నందమూరి బాలకృష్ణ 5 దశాబ్దాల కెరీర్ ప్రయాణాన్ని నేటి సాయంత్రం హైదరాబాద్లోని తెలుగు చిత్ర పరిశ్రమలు ప్రముఖులు సమక్షంలో సెలబ్రేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు అతిరథ మహారథులంతా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణ తెచ్చారు. ఒకే వేదికపైన బాలయ్యతో తన స్నేహబంధం గురించి చిరు మాట్లాడిన తీరు అభిమానుల హృదయాలను టచ్ చేసింది. చిరంజీవి మాట్లాడుతూ బాలయ్యతో కలిసి ఒక ఫ్యాక్షన్ సినిమా చేయాలనుందని అన్నారు. ఇంద్రా సినిమాకి సమరసింహారెడ్డి ఒక స్ఫూర్తి అని కూడా చెప్పారు. చిరు మాట్లాడుతూ బాలయ్య బాబు 50 సంవత్సరాల ఈ కన్నుల పండుగ వేడుకలో మేము పాలు పంచుకోవడం చాలా ఆనందం. ఇది బాలయ్యకు మాత్రమే కాదు, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక వేడుకలా చూస్తున్నారు. ఇలాంటి అరుదైన రికార్డు బాలయ్య సొంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఎన్టీఆర్ గారికి ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కొడుకుగా బాలకృష్ణ తండ్రి అడుగుజాడల్లో అలాంటి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు. నేను ఇంద్రా సినిమా చేయడానికి ఆదర్శం కూడా సమరసింహారెడ్డి. నాకు బాలయ్యతో కలిసి ఒక ఫ్యాక్షన్ సినిమా చేయాలనుందని ఒక కోరిక. ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. ఫ్యాన్స్ కోసం హీరోల మధ్య ఎటువంటి మంచి సంబంధం ఉంటుందో తెలుసుకోవడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్ళం. అందుకే మా అభిమానులు కూడా కలిసికట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య రాకుండా ఉండరు. అందరం కలిసి డాన్స్ కూడా చేస్తాం. 50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకు సొంతం. భగవంతుడు బాలయ్యకు ఇదే ఎనర్జీ ఇస్తూ 100 ఏళ్లు బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాను. రాజకీయ వినోద రంగాలలో ఇలా సేవ చేయడం అనేది నభూతో నా భవిష్యత్. మేమంతా ఒకే కుటుంబం లాంటి వాళ్ళం. ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలని కోరుకుంటూ లాంగ్ లివ్ బాలయ్య అని అన్నారు. వేడుకల్లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మాట్లాడుతూ మేమంతా ఒకే కుటుంబం లాంటి వాళ్ళం. బాలయ్యకు తమ్ముడు లాంటి వాడిని. ఆయనతో కలిసి ఒక సినిమాలో నటించినందుకు నాకు ఎంతో సంతోషం. మేం చెన్నైలో ఉంటున్నప్పుడు కూడా కలిసే ఉండేవాళ్ళం. మీరు ఇలాగే 100 సంవత్సరాల వేడుకలు చేసుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నారు.